హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇది ప్రజెంట్ మా ఏపీ స్టేట్ డీసీఎం పవన్ కళ్యాణ్. అతని పేరు చెప్తేనే ప్రతిరోజు న్యూసే. ప్రతిరోజు ఇప్పుడు ఏమంటున్నారు, హోమ్ మినిస్టర్ ఎప్పుడైతాడు పవన్ కళ్యాణ్ అని అందరి క్వశ్చన్. హోమ్ మినిస్టర్ ఎందుకు అవుతున్నాడు అంటే ఆయనకున్న పదవులను వదిలేసి ప్రత్యేకించి హోమ్ మినిస్టర్ కావాలని ఎందుకు అనుకుంటున్నాడు అంటే, జగన్ సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళ లెక్క ప్రకారం ఉమ్మడి గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నారు కదా, ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు కదా, వాళ్ళ లెక్క ప్రకారం 3,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని ఉంది కదా టాక్. దాని గురించి ఆ మిస్ అయిన లేడీస్ అమ్మాయిలు పట్టుకోవాలని ఒక సంకల్పం. ఎవరికి? మిస్టర్ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత అయితే దాని గురించి పెద్దగా స్పందన లేదు. జరిగే అరాచకాల గురించి కానీ, జరిగిపోయిన అరాచకాల గురించి కానీ పెద్దగా స్పందన లేదు అనిత, హోమ్ మినిస్టర్ అనిత. అదే నేను తీసుకుంటే వేరే విధంగా ఉంటుంది అనే లాస్ట్ మంతే చెప్పాడు అనిత. నువ్వు నీ కార్యక్రమాలు నీ పదవికి సంబంధంగా నువ్వు బాగా చేస్తే చెయ్యి, అదే నేనే తీసుకుంటే హోమ్ మినిస్టర్గా వేరే విధంగా ఉంటుందని అప్పుడు చెప్పాడు లాస్ట్ మంత్. అందుకోసం పట్టుదలగా ఆ మాట అన్నాడు కదా, అందుకోసం పట్టుదలగా అమ్మాయిలను పట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళారు, ఏమయ్యారు అనే దాని గురించి ఆరా తీయడానికి కోసం ఈ సీజ్ ద షిప్ అని చెప్పారు. ఎందుకంటే అతనికి డౌట్ ఏంది, డిప్యూటీ సీఎంకి డౌట్ ఏంది, ఆ షిప్లో అదే స్టోర్ కంట్రోల్ బియ్యం ఉంటాం కదా, కంట్రోల్ బియ్యం అవి పాలిష్ పట్టి, మిగిలిన బియ్యాన్ని పాలిష్ పట్టి వాటిని విదేశాలకో ఎక్కడికో ఫారిన్కో ఎక్కడికో తరలిస్తూ ఉంటారు. ఆ తరలించేటప్పుడు దాంట్లో బియ్యమే సప్లై చేస్తున్నారా లేదా గంజాయి, ఇంకా కెరాయిన్, వైన్ అలాంటివి కూడా సప్లై చేస్తున్నారు. ఇంకొకటి అమ్మాయిలను కూడా సప్లై చేస్తున్నారు అనేది పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్. అందుకోసం ఎట్లా వాళ్ళు ఉమ్మడిగా ఉన్నారు కాబట్టి దీనికి సహకరిస్తారు ఎవరు? నరేంద్ర మోదీ. అది కేంద్ర ప్రభుత్వంకు సంబంధమే. ఆ షిప్ దాని గురించి, ఓడరేవుల గురించి కస్టమ్స్ అధికారు, కలెక్టర్ వాళ్ళు మామూలుగా సీజ్ చేయాల్సింది, దాన్ని తనిఖీ చేయాల్సింది వాళ్ళు. కానీ ఇతను హోమ్ మినిస్టర్ డీసీఎం ఆల్రెడీ నరేంద్ర మోదీతో కలిసి చెప్పిన తర్వాత, చంద్రబాబు నాయుడుతో అనుమతి తీసుకున్న తర్వాతనే ఇక్కడ దుకాణం పెట్టారు. ఏ దుకాణం? సర్చింగ్ దుకాణం. ఆ షిప్లో బియ్యం ఎంతున్నాయా, ఇతర మద్యపానం లాంటివి, మత్తు పదార్థాలు లాంటివి, ఇంకా అమ్మాయిలను ఏమైనా సప్లై చేస్తున్నారు అనేది అతని ఆలోచన. కాబట్టి తనిఖీ చేయడానికి వెళ్ళాడు. అలా అన్నమాట. అలా వెళ్ళాడు. ఎందుకు వచ్చిందంటే, ఇది ఒకప్పుడు కాకినాడ రేవులో అన్నీ సరఫరా చేసేటప్పుడు
దాంట్లో ఉన్న వీళ్ళు ఉంటారు కదా, డ్రైవర్స్ కానీ ఆఫీసర్స్ కానీ ఒక 5 రోజులు 6 రోజులు దాంట్లో ప్రయాణం మొదలు పెడితే 5 డేస్ వరకు ఆఫీసర్స్ కానీ డ్రైవర్స్ కానీ జర్నీ చేస్తారు. వాళ్ళకు ఇంతకు ముందు రోజులలో అమ్మాయిలను సప్లై చేసేవాళ్ళు నైట్ టైం. అది పవన్ కళ్యాణ్కి తెలిసినట్టుంది. ఎక్కడ ఏం జరిగేది అన్నీ తెలుసుకుంటారు కదా, ఆ విధంగా ఇక్కడ వరకే సప్లై చేస్తున్నారా నౌకలో, ఇంకా విదేశాలకు కూడా సప్లై చేస్తున్నారా అనే దాన్ని బట్టి బియ్యం సాకు పెట్టి ఈ బియ్యాన్ని అదే ఈ షిప్లో బియ్యం వెళ్తున్నాయి కదా, ఆ బియ్యమే వెళ్తున్నాయా ఇంకా వేరే వెళ్తున్నాయా, ఇంకా ఇలా అమ్మాయిలను ఏమన్నా సరఫరా చేస్తున్నారా అనేదాన్ని వెలికి తీయడానికి ఇతను పవన్ కళ్యాణ్ ఆరా తీస్తున్నాడు. కానీ చూడడానికి జనాలందరికీ బియ్యమే తనిఖీ చేస్తున్నాడు. స్టోర్ బియ్యం అవి కలెక్టర్కు సంబంధము, కస్టమ్స్ అధికారులకు సంబంధం కదా, అవి సీజ్ చేయడము, దానిని తనిఖీ చేయడము వాళ్ళకి గత సంబంధం. పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళిందా అని మనం అందరం అనుకుంటాం, కానీ విషయం అది కాదు. అమ్మాయిలను సప్లై చేస్తే పట్టుకుందామని ఒకప్పుడు చేసేవాళ్ళు కదా, కనిపించకుండా ఒక పక్క ట్రాన్స్పోర్ట్ వాళ్ళు బియ్యం కానీ సరుకులు కానీ దాని మీదకి షిప్లో పైన వేస్తూ ఉంటే కింద నుంచి కనిపించకుండా ఇట్లా వంగి వంగి తీసుకెళ్ళి లోపల అమ్మాయిలను దాచిపెట్టి ఇంకా వాళ్ళకు అవసరమైన వాళ్ళకు వాళ్ళని అరేంజ్ చేసి నైట్కో పగలుకో ఇంకా వేరే చెట్టుకో అట్లా సరఫరా చేసేవాళ్ళంట. కాకినాడ ఓడరేవు దగ్గర అలా చేసేవాళ్ళు అన్నమాట. ఇప్పటికి కూడా ఒక విలేకరి చెప్తాడు, అది అలాంటి విలేకరులు ఎంతోమంది ఇది తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింటారు. ఒకరిద్దరు ఇస్తేనే ఇన్ఫర్మేషన్ వాళ్ళంతా తొందరగా పట్టించుకోరు. ఇంకా రకరకాల ఇన్ఫర్మేషన్లు తీసుకొని దాని గురించి ఆరా తీసి ఈ పవన్ కళ్యాణ్ ఆ విధంగా వెళ్ళాడు. అంత సులభంగా అంత తక్కువగా ఇప్పుడు అలా చేస్తున్నాడంటే నాకున్న ఈ 3 మంత్రి పదవులకు ఇది పట్టుకోవడానికి నాకు అర్హత లేదు. అదే హోమ్ మినిస్టర్గా ఉంటే నేను ఇంకా బాగా అది అమ్మాయి తప్పిపోయిన వాళ్ళని నేను పట్టుకుంటా అని చెప్తాను చేశాను కదా, ఈ హోమ్ మినిస్టర్ పదవిలో ఉంటే ఇంకా బాగా చేయొచ్చు అని ఆయనకు అనిపించింది. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు ఆర్జీవిని అరెస్ట్ చేయలేదు. ఒకరోజు చేద్దామని పవన్ కళ్యాణ్ ఎక్కడికో అదే ఆ రూట్లో కాకినాడ రూట్లోన ఏపీలోనే ఎక్కడో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆర్జీవిని ఎందుకు అరెస్ట్ చేయలేని చెప్పడానికి వెళ్ళే లోపలనే అక్కడ సిఐఏ డీజీపీని లీవ్ తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఒక హోమ్ మినిస్టర్ హ్యాండ్ ఓవర్లో ఉంటారనమాట పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అలాంటిది హోమ్ మినిస్టర్కి చెప్పకుండా లీవ్ తీసుకున్నాడంటే ఎంత అమర్యాద అది. అంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పకుండా చెప్పింటారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హోమ్ మినిస్టర్కు పర్మిషన్ తీసుకొని ఆయన లీవ్ పెట్టింటాడు. ఎందుకు ముందు రోజే తెలుస్తుంది ఎవరు ఎక్కడ పర్యటిస్తారు, ఏ మంత్రి ఏ రూట్లోకి వస్తున్నారు, బందోబస్తు కోసం వాళ్ళకు ముందే తెలుస్తుంది కదా. అట్లా వస్తున్నారని తెలిస్తే అక్కడ ఉన్న సిఐ లీవ్ పెట్టారు. ఈడ డీసీఎంకి మండింది. అదే నేనే హోమ్ మినిస్టర్ అయితే నేను పర్మిషన్ ఇవ్వను కదా, ఇమీడియట్గా ఆర్జీబీని నేను అరెస్ట్ చేయమని చెప్తే చేసేవాళ్ళు కదా. ఈమెత కాదు, ఈ హోమ్ మినిస్టర్గా అనిత ఉంటే కాదు, అదే నేనుంటే ఎవరిని కావాలంటే వాళ్ళని అరెస్ట్ చేస్తా అనేది మైండ్లో ఫిక్స్ అయిపోయింది పవన్ కళ్యాణ్. అందుకు హోమ్ మినిస్టర్ పదవి నాకు కావాలి అని
బాగా గట్టిగా పట్టుకున్నాడు. అంటే ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఏ పదవి కావాలంటే ఆ పదవులకి వాళ్ళు మారచ్చు. ప్రజల పని అయిపోయింది. ఏంటి ఓటు వేయడం వరకే వాళ్ళ పని. ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత ఎవరు విన్ అయితే కూడా పవర్ అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, నిర్ణయం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఆయన హోమ్ మినిస్టర్గా అంటే కావచ్చు, ఇష్టంగా సీఎం చైర్లో కూర్చోబెట్టినా దానికి ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు. చంద్రబాబు నాయుడు ఇష్టంగా మన పవన్ కళ్యాణ్ సీఎం సీట్లో కూర్చోబెట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రధానమంత్రే వీళ్ళ చేతుల్లో ఉన్నాడు, మిస్టర్ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి. వాళ్ళు ఏ ఆట ఆడినా నడుస్తుంది కీలుబొమ్మలాగా. కేంద్ర మంత్రే వీళ్ళ చేతిలో ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రులు ఎంత, సీఎం ఎంత ఈయనకు, పవన్ కళ్యాణ్. అక్కడ మొన్న వెళ్ళాడు కదా, నరేంద్ర మోదీని కలవడానికి వెళ్ళాడు కదా, అప్పుడే పర్మిషన్ తీసుకుని వచ్చినట్టున్నాడు. ఇక అమ్మాయిలను పట్టుకోవాలంటే ఓడరేవులే కరెక్టు, ఆ షిప్పులే కరెక్టు, అవి ఎంక్వైరీ చేసి అవి తనిఖీ చేసి పట్టుకోవచ్చు, ఒకప్పుడు ఇట్లా జరిగేవంట అని ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పాడు నరేంద్ర మోదీకి. ఓకే ప్రొసీడ్ అన్నాడు నరేంద్ర మోదీ. ఈయన సీజ్ ద షిప్ అంటున్నాడు అంతే. ఇంకా అంతకు మించి తేడా ఏం లేదు. ఆయన ఏ పదవి కావాలంటే ఆ పదవికి ఆయన వెళ్ళడానికి ఫుల్ స్కోప్స్ ఉన్నాయి. ఎవరికి? పవన్ కళ్యాణ్.